జరగలేదు అది ఇష్యూ. సో టారిఫ్ ఇష్యూ ఒకటి. రెండు, ప్రస్తుతం ఈ ఇరాన్ విషయంలో ఇరాన్ మీద శాంక్షన్స్ విధించినప్పటికీ కూడా ఇరాన్ నుంచి అత్యధికంగా ఆయిల్ కొనుగోలు చేస్తున్నది చైనా. రెండో అంశం ఏంటంటే ఇరాన్ నుంచి చైనా ఇప్పుడు ఆయిల్ కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో చైనాని ఇబ్బంది పెట్టడం కోసమే ఇరాన్ మీద యుద్ధం చేశాడని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అందరు ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నది అదే. బికాస్ డీడాలరైజేషన్లో భాగంగా ఇది జరుగుతోంది. డీడాలరైజేషన్ కాకుండా అంటే డాలర్ ప్రాభవం తగ్గకుండా ఉండడం కోసం ఈ యుద్ధం చేశాడనేది ఇంకో అంశం. ఈ పెట్రో డాలర్ కాన్సెప్ట్ మనం ఇంతకుముందు మాట్లాడాము, కావాలంటే ఇంకోసారి మనం డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి చైనాకు డొనాల్డ్ ట్రంప్ వెళ్ళడాన్ని బేస్ చేసుకుని చూస్తే ఆయన ఒక పెద్ద డీల్, మదర్ ఆఫ్ డీల్స్ అని యూరోపియన్ యూనియన్కి సంబంధించి అర్సులా వెండర్లైన్ మన భారత్తో డీల్స్ గురించి మాట్లాడారు కదా. సో నిజంగా చైనా అండ్ అమెరికా మధ్య ఒక కొత్త ఒప్పందాలు ఏవైనా వస్తాయా, ఈ ఒప్పందాల ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తికరమైన చర్చ. చైనా కూడా ఇప్పుడు సూపర్ పవర్ కావడానికి కోసమే ఇదంతా ప్రయత్నం చేస్తోంది. అండ్ అమెరికా చైనా మధ్య డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కాలంలో ఒక ప్రతిపాదన కూడా తెచ్చాడు. అదేంటంటే G2 అన్నాడు. యాక్చువల్లీ G20 నేషన్స్ ఉంటాయి, తర్వాత G7 నేషన్స్, ఇప్పుడు G2 నేషన్స్. G2 అంటే ఏంటి, అమెరికా చైనా కలిస్తే మొత్తం ప్రపంచాన్ని ఏలొచ్చు అనేది ఆయన కొత్త ప్రతిపాదన. సో నిజానికి G2 అంటే ఏంటి, ఇప్పుడు ఇద్దరు కూడా ఒకరికొకళ్ళు చెక్మేట్ చేసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ప్రపంచం అంతా ఇబ్బంది పడుతుంది. సో చైనా ఓవైపు డెట్ ట్రాప్ చేస్తోంది, BRI పేరిట, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట ఆయా దేశాలని కబళించే ప్రయత్నం చైనా చేస్తోంది. ఇటు అమెరికా మొదటి నుంచి చేస్తున్న ప్రయత్నమే. అమెరికాకి కౌంటర్ ప్రొడక్టివ్గా చైనా చేస్తుందా, చైనాకు కౌంటర్ ప్రొడక్టివ్గా అమెరికా చేస్తుందా అన్న పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ చూడండి. బంగ్లాదేశ్లో రిజీమ్ చేంజ్ జరగడానికి